ఏపీలో రాజధాని చుట్టూ మొదలైన రచ్చ పీక్స్ కి చేరింది. మావిగన్నే మా పొలిటికల్ ఎజెండా, దానితోనే పోరాడతాం, ప్రజల అండాదండా అని జగన్ సంచలన ప్రకటన చేస్తే అమరావతి ఏపీ భవిష్యత్, వైసీపీకి ఏపీలో లేదు భవిష్యత్ అని చంద్రబాబు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. క్యాపిటల్ వార్ గా మొదలై పాలనాపరమైన అంశాలపైన నెక్స్ట్ లెవెల్ పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఇప్పుడు 3 ఏళ్ల ముందే వచ్చే ఎన్నికలకు అజెండా ఫిక్స్ చేశారు వైసీపీ అధినేత జగన్. మావిగన్ మా నినాదం అంటూ సంచలన ప్రకటన చేశారు. అమరావతితో మావిగను తేల్చుకుందామంటూ కూటమికి సవాల్ విసిరారు. 2029 ఎన్నికల్లో మావిగన్ నినాదంతోనే వెళ్లనున్నట్టు డిసైడ్ చేశారు. అసలేంటి మావిగన్? మావిగన్ నినాదం ఎత్తుకోవడం వెనుక జగన్ ధైర్యం ఏంటి? 2029లో గెలిచేది తామే అని ఆల్రెడీ ఫిక్స్ అయ్యారా? అందుకే మావిగన్ నినాదాన్ని బలంగా ఎత్తుకున్నారా అంటూ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. మా నెక్స్ట్ ఎలక్షన్ వుడ్ బి ఫాట్ ఆన్ ద బ్యాటిల్ Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for ISRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. We will stand by it. We will make it an election issue for them. We'll put it up in the manifesto also. Mavigan, ISRCP. We will stand by it. Let's see how people will vote. Yes, విన్నారుగా, మావిగన్ వర్సెస్ అమరావతి, మావిగన్ వర్సెస్ కూటమి అనేశారు జగన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 నగరాల కలయికే మావిగన్ అన్న జగన్ ఇదే ఏపీకి చీప్ అండ్ బెస్ట్ క్యాపిటల్ గా ఉంటే బాగుంటుందన్నారు. ఇప్పటికే కొంత అభివృద్ధి చెందిన ఈ 110 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ ప్రాంతం ఏపీకి అత్యుత్తమ రాజధాని అవుతుందంటున్నారు. స్కాములు చేయకుండా రాజధానిని బిల్డ్ చేయగలిగే అవకాశము ఏమిటి? మావిగన్. ఏ స్కాములు లేకుండా రాజధాని అనేది, బ్రహ్మాండమైన రాజధాని అనేది ఏర్పాటు ఎలా అవుతుంది? మావిగన్. మచిలీపట్నంలో పోర్టు, విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, గుంటూరులో ఆల్రెడీ డిఫరెంట్ టీచింగ్ ఇన్స్టిట్యూట్స్, మచిలీపట్నంలో రైల్వే స్టేషన్, విజయవాడలో రైల్వే స్టేషన్, గుంటూరులో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్, 3కి కనెక్టింగ్ బ్రహ్మాండమైన నేషనల్ హైవేస్. అన్ని బ్రహ్మాండంగానే ఆల్రెడీ ఉన్నాయి. నువ్వు చేయాల్సిందల్లా ఏంలే, ఆ కట్టే ఆ బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టే సార్. మావిగన్ ఇట్స్ ఇంపాసిబుల్ అంటున్నారు సీఎం చంద్రబాబు. పూటకో మాట మార్చే వ్యక్తులను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఇలాంటి ఇబ్బందులు పెడతారనే రాజధానికి చట్టబద్ధత కల్పించామన్నారు చంద్రబాబు. మీరు శాశ్వత రాజధానికి గాని చట్టబద్ధత ఇవ్వకపోతే మళ్ళా ఎప్పుడో ఒకసారి గొడ్డలి పార్టీ సైకో వస్తాడు, మళ్ళా మారుస్తానంటే మేమెందుకు పెట్టుబడులు పెట్టాలన్నారు. ఒక రాజధాని మీద ఇంత విషయాన్ని కక్కడం చాలా దుర్మార్గమైన కార్యక్రమం. 3 రాజధానులు పోయినాయి, 3 ముక్కలాట అయిపోయింది. ఇప్పుడు మావిగన్ అన్నాడు. నాకే అర్థం కాల మావిగన్ అంటే ఏంటో. ఒక మనిషి అంటే ఒక నిలకడ ఉంటుంది, ఎవరికి నిలకడ లేకుండా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి. నేరస్తులకు మళ్లీ ఛాన్స్ ఇవ్వద్దన్నారు చంద్రబాబు. వైకుంఠపాళి ఆడితే నష్టపోయేది ప్రజలే అంటూ హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధికి తాను యజ్ఞం చేస్తుంటే రాక్షసుల్లా వైసీపీ వాళ్లు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. తనను అన్యాయంగా జైల్లో పెట్టారని, తాను కూడా జగన్ను జైల్లో పెట్టాలంటే నిమిషం పనన్నారు చంద్రబాబు. నేను యజ్ఞం మారిగా ఈరోజు పనిచేస్తా ఉంటే వీళ్ళు రాక్షసుల వారిగా వచ్చి ఆటంకాలు చేసే పరిస్థితికి వచ్చారు. నేరాలు చేసే పార్టీ, నేరస్తుల్ని కాపాడే పార్టీ, నేరస్తులతో రాజకీయం చేసే పార్టీ అని నా చరిత్రలో 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఇప్పుడే చూస్తున్నా. అర్హత లేని వాళ్ళకి అందలం ఎక్కిస్తే చాలా సమస్యలు వస్తాయి. వైసీపీ నేతలపై దాడులు చేయించి తిరిగి రాక్షసులని మాట్లాడడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందని ఫైర్ అయ్యారు జగన్. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని చంద్రబాబు మర్చిపోవద్దన్నారు. దాడులకు గురైన మా మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు వీళ్ళందరినీ ఏమంటున్నారు? రౌడీ షీటర్లు అంట వీళ్ళంతా. మా పార్టీ మంత్రులు, మా పార్టీ ఎమ్మెల్సీలు, మా పార్టీ నాయకులు ఎవరైతే రైతులకు సంఘీభావం తెలుపుతూ అక్కడికి వెళ్ళారో వాళ్ళంతా రౌడీ షీటర్లు అంట. దాడి చేసింది నువ్వు, కొట్టింది నువ్వు, కొట్టించింది నువ్వు, రాళ్ళేసింది నువ్వు, కారద్దారు పగలగొట్టింది నువ్వు. జగన్కి అధికారం పోయినా అహంకారం పోలేదు అన్నారు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర. 2019 ఎన్నికల ముందు అమరావతి అనుకూలమని అమరావతికి వెన్నుపోటు పొడిచారు.
19 నుంచి 24 వరకు ఏం చేశాడు? 3 రాజధానులు అన్నాడు. అసలు విశాఖ రాజధాని ఇందాకే మనం చూసాం, విశాఖ రాజధాని అన్నాడు. ఇప్పుడు మావిగన్ అంటున్నాడు. మావిగన్ ద్వారా వెన్నుపోటు పొడిచాడు అనేది స్పష్టం అవుతా ఉంది. ఇంకా సిగ్గుండాలి వైకాపా పార్టీ నాయకులకి. మావిగన్ పై ప్రజల్లో చర్చ జరుగుతోందన్నారు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. ఈ మావిగన్ ద్వారా ఒక బ్రహ్మాండమైన రాజధాని ఏర్పడుతుందని జగనన్న ప్రతిపాదన చేయడం జరిగింది. దాంతో ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరుతో చేస్తున్న అవినీతిని కూడా ప్రజలు గ్రహించడం జరిగింది. వైసీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు మంత్రి కందుల దుర్గేష్. ప్రజలను జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అంటే రాజకీయాల కోసం మార్చే పేరు కాదన్నారు. ఇవాళ వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఏం చెప్పినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ప్రజలు విశ్వసించారు. వాళ్ళు వెళితే మొన్న రాజధాని రైతుల దగ్గరికి వెళితే ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోమనండి. వాళ్ళు ఆ రకమైనటువంటి పద్ధతుల్లో వెళ్ళినప్పుడు ప్రజలు మొన్నేమో కోడిగుడ్లు విసిరారు, రేపొద్దున ఇంకేం విసురుతారో వాళ్ళ ఊహకే వదిలేస్తున్నారు. ప్రజలు చిత్తుగా ఓడించినా వైసీపీకి బుద్ధి మారలేదన్నారు టీడీపీ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. 2019కి ముందు అమరావతి రాజధాని కట్టుబడి ఉంటాను అని చెప్పాడు. అమరావతి రాజధానికి కట్టుబడి ఉంటాను అంటేనే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు. 2024లో మా నినాదం 3 రాజధానులు, మీది అమరావతి, ఈ ఎజెండా మీద ఎన్నికలకు వెళ్దామని వాళ్ళే చెప్పారు. ప్రజలు అమరావతి రాజధానికే 24లో ఓటేశారు. 2 సార్లు, ఒకటి ఆయన అమరావతి రాజధాని కట్టుబడి ఉంటానంటేనే 19లో ప్రజలకి పట్టం కట్టారు. 24లో 3 రాజధానులు అంటే ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా బుద్ధి రాకపోతే చేయగలిగింది ఏం లేదు. మావిగన్ అనేది జనంలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికే అన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. మావిగన్ అనేది పెద్ద జోక్లా ఉందన్నారు ఆయన. ఇప్పుడు కొత్తగా మావిగన్ ఇది ఒక విచిత్రమైన సిచ్యువేషన్ తీసుకుని వస్తున్నారు. అంటే మళ్ళీ ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి అమరావతి ప్రస్తావన లేదు అక్కడ. మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అంటున్నారు. సో మరి మిగిలిన డెవలప్ చేసిన పరిస్థితి ఏంటి? సో తప్పనిసరిగా ఇది కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి గారికి డిటర్మెంటల్ ఇష్యూ కింద అవుతుంది. మావిగన్ అనేది ఆ పేరులోనే నాకు ఇదే కనపడుతుంది. ఆ పేరు తెలుసుకుంటేనే నాకు ఇది గుర్తొస్తుంది. అది ఒక జోక్ కింద తయారైపోతుంది. మావిగన్ పై వైసీపీకి పక్కా క్లారిటీ ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. మావిగన్ గురించి మీకు తెలియకపోతే తెలుసుకోండన్నారు. రాజధాని పేరుతో కోట్ల అక్రమాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రానికేమో అప్పులు, అమరావతికేమో పెట్టుబడులు అన్నట్టుగా తయారైతే 60,000 70,000 కోట్ల రూపాయలు అమరావతికి సంబంధించి అప్పు చేసి ఒకే ప్రాంతంలో ఖర్చు పెడుతూ మిగతా ప్రాంతాలని ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ కానీ, కోస్తా జిల్లాలో కానీ 175 నియోజకవర్గాల్లో అభివృద్ధిని వదిలేసి డబ్బులు లేవని చెప్పని ఒకే చోట కేంద్రీకృతం చేయటం కూడా మేము తప్పుపడతాం. రాజధానిపై ఇప్పుడు జరుగుతున్న చర్చ అర్ధరహితమన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్. ఇప్పుడు మావిగన్ అంటే ఇప్పుడు అక్కడ ఉండేటువంటి భూసేకరణ కాకుండా 3 జిల్లాల్లో మొత్తం రైతులు భూములు తీసుకుంటారా ఏమిటని అర్థం కావట్లేదు మాకు. అందుకని రాజధానికి భూసేకరణకి మధ్య సంబంధం ఉంది. ఈ రాజధానికి ఇప్పుడు చేస్తున్న భూములే అనవసరం. 2వ దశ భూములు అసలు వద్దు, రైతులను బలవంత పెట్టద్దు, ఉండవల్లి పెనమాక రైతులని స్వేచ్ఛగా వదిలేయండి అని మేము చెబుతున్నాం. అట్లా కాదు, మొత్తం మేము భూములు అన్నీ తీసేసుకుంటాం, బెదిరించో బలవంతం చేస్తేనే తెలుగుదేశం వాళ్ళు అధికార యంత్రం అంటుంది. రైతులు ప్రతిఘటిస్తున్నారు, మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పుడు అసలు అమరావతిలో అవినీతి జరుగుతుంది కాబట్టి మావిగన్ దాని అవినీతి అనేది అమరావతిలోనే కాదు, అడుగున అవినీతి ఉంది. ప్రతి అడుగులోనూ పోరాటం చేయాల్సి వస్తుంది అవినీతి వ్యతిరేకంగా. ఆంధ్రప్రదేశ్ అంతా ఉంది. దీనికి ముడిపెట్టి ఇప్పుడు మావిగన్ అయితే అవినీతి ఉండదు, అమరావతి అవినీతి ఉంటుంది అని చెప్పడంలో అర్థం లేదు. ఇటు అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో సమావేశమైన రైతులు అమరావతికి జై కొట్టాకే వైసీపీ నేతలు రాజధానిలో అడుగు పెట్టాలని తీర్మానం చేశారు. రైతులను రాజకీయాలకు వాడుకుంటామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. మంగళగిరి, గుంటూరు, అమరావతి అనేటువంటిది ఒక మహాపట్టణం చేయాలనేటువంటి ప్రతిపాదనే ఇక్కడ ఉన్నటువంటిది. ఇప్పుడు వారు చెప్పినటువంటిది ఈ ప్రతిపాదనలో ఒక అంశమే. అది మళ్ళీ దాన్ని ఎడగొట్టి దాన్ని రాజధాని అంటాం అనేటువంటిది అర్థం లేనటువంటి విషయం, అవగాహన లేని విషయం. అమరావతి క్యాపిటల్ సిటీ నిర్మాణాన్ని గురించి, అమరావతి రీజనల్ క్యాపిటల్ సిటీని గురించి అవగాహన లేక మాట్లాడేటువంటి మాటని నాకున్నటువంటి. మొత్తంగా అమరావతి వర్సెస్ మావిగన్ అంటూ నడుస్తోన్న ఈ పొలిటికల్ రచ్చ ఇంకెంత దూరం వెళ్తుందో
అలాగే మావిగనే మా ఎజెండా అంటున్న వైసీపీ ఇంకెలాంటి వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తుందో చూడాలి.